దేవుని వాక్యము అన్నటువంటి దేవుని సన్నిధిని నువ్వు అనుభవించకపోతే, నీ ఎమోషనల్ ఫీలింగ్స్తో, నీకున్న భావోద్రేకాల యొక్క ప్రభావంతో, నీకున్న పరిస్థితుల ప్రభావంతో, మనుషుల ప్రభావంతో వీటినే పట్టుకొని నువ్వు జీవం గల దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా ఉంటే, నా మనసు బాగాలేదు, మనసు బాగాలేకపోతే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకోకుండా ఉన్నారండి. మనసు బాగాలేదు కదా, వేసుకోవద్దు. 20 సార్లు 30 సార్లు అవుతున్నాయండి రోజుకి మోషన్స్. మనసు బాగాలేదు వదిలేస్తారండి, అట్లే 40 సార్లు అయిన తర్వాత వేసుకుంటామంటారండి. మన ఎమోషన్స్తో మనము మన క్రైస్తవ జీవితాన్ని జీవించవద్దు. నా మనసు బాగాలేకపోతే, నేను మన సంతోషంగా ఉంటే, లేకపోతే బంధువులని, స్నేహితులని, లేకపోతే ఇంకొకటని దీనితో మనము ముడిపడినటువంటి క్రైస్తవ జీవితాన్ని కాదు. మనం కలిగి ఉన్న జీవితం అనేది దీనికి అతీతమైనది. మీ పక్కవాళ్ళు చెప్పండి, నువ్వు ఎట్లన్నా ఉండు, జ్వరం రాని, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రాని, పడుకోనైనా బైబిల్ చదువు. తుమ్ము, దగ్గు, మొహం ఇట్లా పెట్టుకుంటే ముక్కుల నుంచి కారుతుంది, కారితే గారింది, ఇట్లా పెట్టుకొని చదువు అంతే. ఇట్లా అంటే బైబిల్ మీద పడుతుంది అపవిత్రం అని నువ్వు అనుకుంటే కళ్ళ ముందర పెట్టుకో, లేకుంటే ఒకటి స్టాండ్ చేయించుకో. అవు కదా, ఇప్పుడు మనం మొబైల్లో సినిమాలు, సీరియల్స్ చూడాలంటే ఏం చేస్తారు చాలామంది, ఇట్లా చెవులకు ఇప్పుడు స్టాండ్లు వచ్చినాయండి. ఇక్కడ నుంచి ఇట్లా కళ్ళ ముందర వచ్చి ఉంటుందండి, ముక్కులు కారుతూనే ఉంటుంది, ఫోన్ మీద పడదండి. అయితే బాగా గమనించండి, మనము బైబిల్ను మన ఎమోషన్స్తో సంబంధం కలిపి ఎప్పుడు చదవద్దు. నన్ను తిట్టారు, అయినా కొంచెం వాక్యం చదువుతా, కొంచెం నెమ్మది వస్తుంది, ఇట్లా బైబిల్ చదవద్దు. నువ్వు నీ దుఃఖంలోంచి బయటకు రావడానికి బైబిల్ చదవద్దు. అసలు నువ్వు దుఃఖపడే వారికి నువ్వు ఆశీర్వాదము, దాని కొరకు నువ్వు బైబిల్ చదవాలి. నువ్వు ఆశీర్వదింపబడడానికి బైబిల్ చదవద్దు, నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి బైబిల్ చదువు. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇలా చెప్పబడింది. దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైన పొజిషన్ నీకు ఇచ్చింది. ఆల్రెడీ నీకు ఇచ్చింది, నీకు ఇవ్వబడింది. నువ్వు దాంట్లో నుంచి దిగజారొద్దు నీ పరిస్థితిని బట్టి.